నమస్తే తెలుగు వన్ హెల్త్కి స్వాగతం. నేను రూపానాథెళ్ళ. క్లైమేట్ మారిపోయింది కదండి. దగ్గులు, జలుబులు, పిల్లల్ని చూసి మనం ఇబ్బంది పడాలి, మనకి ఇబ్బంది వస్తూ ఉంటుంది. సో అందుకే ఈరోజు నేను వచ్చేసాను మెడికవర్ హాస్పిటల్స్కి. సో ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ అశోక్ పృథ్వీరాజ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడి చాలా డౌట్స్ క్లియర్ చేసేసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ విన్నారు కదా, క్లైమేట్ మారిపోయింది, జలుబులు, దగ్గులు, ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. సో అందులో ఫస్ట్ నేను తీసుకోవాలనుకుంది సైనస్ గురించి. సైనస్ అంటే ఏంటి అసలు, ఎందుకు వస్తుంది, ఎలాంటి వాళ్ళకి వస్తుంది? అంటే ఈ సైనస్ గురించి చాలా కామన్ ప్రాబ్లం అండి. అంటే ఎక్కువ మంది చాలా కామన్గా అడిగే ప్రశ్న ఏంటంటే సైనస్ అంటే ఏమిటి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సైనస్ అనేది నార్మల్ బాడీ పార్ట్ అండి. అంటే మన ఫేస్ స్కల్లో ఏంటంటే ఎయిర్ ఫిల్డ్ స్పేసెస్ అనమాట. అంటే మామూలుగా మనకి స్కల్ వెయిట్ అనేది తగ్గడానికి న్యాచురల్గా బాడీలో ఈ ఎయిర్ ఉండే స్పేసెస్ ఉంటాయన్నమాట. వాటిని మనం సైనసెస్ అంటాం. ఇవి మనకి కంటి కింద, అంటే ముక్కుకి అటుపక్కన ఇటుపక్కన, అలాగే ఈ నుదుటి భాగంలో కూడా పైన 2 సైనస్లు, అట్లాగే కంటికి 2 కళ్ళకి మధ్యలో వెనక్కి కూడా సైనసెస్ ఉంటాయన్నమాట. కనెక్షన్స్ ఉంటాయి. వీటన్నిటికీ ముక్కు ద్వారానే కనెక్షన్. అంటే మనకి నదులన్నీ వచ్చి ఎట్లా అయితే సముద్రంలో కలుస్తాయో ఈ ముక్కులోకి ఈ సైనస్లన్నీ ఓపెన్ అవుతాయి. సో సైనస్లు ఆరోగ్యంగా ఉండాలి అంటే ముక్కు ఆరోగ్యంగా ఉండాలి, అంటే మనం పీల్చే గాలి ఆరోగ్యంగా ఉండాలి. సో ఇంతకీ అంటే కామన్గా ఒక చిన్న మిస్నోమర్ అంటారు దీన్ని. అంటే పలికే పదంలో ఏంటంటే టెక్నికల్ టర్మ్ మాట్లాడుకుంటే సైనస్ అనేది కాదు, యాక్చువల్గా అది సైనసైటిస్. సో సైనస్కి ఇన్ఫెక్షన్ వస్తేనే మనం దాన్ని సైనసైటిస్ అంటాం అనమాట. సో ఇందులో రకరకాలు ఉంటాయి. ఎక్యూట్ సైనసైటిస్ అని, క్రానిక్ సైనసైటిస్ అని. అంటే జనరల్గా ఏంటంటే మనకి నార్మల్గా జలుబు వచ్చింది అనుకోండి, జలుబు వచ్చిన తర్వాత ఈ ముక్కు లోపల ఇన్ఫెక్షన్ వస్తుంది. సో ఈ ముక్కుకి అటాచ్ అయ్యే ఉంటాయి కదా సైనసెస్ కూడా. సో వాటితో పాటు సైనస్లో కూడా కొంత ఇన్ఫ్లమేషన్ అనేది సహజం. సో మనకి కోల్డ్ సెపరేట్గా మనం సైనస్ని సెపరేట్గా చూడలేము. బట్ ఒక్కొక్కసారి సిమ్టమ్స్ మనకి ముక్కులో కన్నా ఈ పక్కన ఉన్న సైనసెస్లో వాటిలో ఎక్కువ ఎఫెక్ట్ అయితే కనుక అప్పుడు మనం సిమ్టమ్స్ వేరేలా ఉంటాయి అనమాట. వ్యాధి లక్షణాలు ఇంకొకలా ఉంటాయి. సో దాన్ని బట్టి మనం క్లియర్ కట్గా డివైడ్ చేయగలుగుతాం. లేదు అంటే జనరల్గా ఏంటంటే ఇదంతా కలిపి వచ్చే ప్రక్రియ. ఓకే, ఇప్పుడు జలుబు చేస్తుందండి, 4 రోజులకి తగ్గిపోతుంది, కానీ సైనసైటిస్ అని ఫీల్ అవ్వరు. కొంతమందికి సైనసైటిస్ అని అంటూ ఉంటారు కదా, ఏంటి డిఫరెన్స్ నార్మల్ జలుబుకి ఇంకా సైనసైటిస్కి? అంటే నార్మల్గా జలుబు అనేది వచ్చి ఒక 3-4 రోజులు, లేదా ఒక వారం రోజులు, లేదా ఒక 10 రోజుల వరకు ఉండి తగ్గిపోతుంది. సో ఈ సైనస్ లక్షణం ఏంటంటే ఈ 10 రోజుల్లో తగ్గినట్టే తగ్గి తర్వాత మళ్ళీ వితిన్ ఒక 2-3 డేస్లోనూ, ఒక నెక్స్ట్ 1 వీక్ తర్వాత కూడా ఈ ఎంతో కొంత సిమ్టమ్స్ ముక్కులో నుంచి, అంటే గొంతులోకి ఇలా ఫ్లమ్లా రావటము, ముక్కు బ్లాక్ అవుతూ ఉండడము, కొంచెం జలుబుగా అనిపించడము, తలనొప్పి కానీ, ఇటంతా వాయటం కానీ, ఇట్లా ఫేస్ అంతా కొంచెం స్వెల్ అయినట్టు పెయిన్ అనిపించడం, ఈ చుట్టుపక్కల దవడల్లో పెయిన్ అనిపించడం, కళ్ళ చుట్టూ పెయిన్ అనిపించడం, ఇవన్నీ కూడా సైనస్ లక్షణాలు. ఇవన్నీ తరచూ జరిగితే అంటే తరచూ జరిగితే దాన్ని మనము రికరెంట్ సైనసైటిస్ అంటామండి. ఓకే. ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చింది అనుకోండి, ఒకేసారి వచ్చి ఒక వారం 10 రోజులు ఎక్కువగా సైనస్ ప్రాబ్లం వస్తే దానికి డాక్టర్ గారి దగ్గరికి మీకు ఈఎన్టీ డాక్టర్ని కలిస్తే మందులు రాసిస్తారు, తగ్గిపోతుంది. దీన్ని మనం ఒక ఎపిసోడ్ కింద పరిగణిస్తాం. దీన్ని ఎక్యూట్ సైనసైటిస్ అంటారు. ఇదే సైనసైటిస్ ఉండుండి నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి, అది దానికి కారణాలు ఏమిటనేవి చాలా ఉంటాయి మనం మాట్లాడుకున్నప్పుడు. అయితే ఏంటంటే ఈ తరచుగా వస్తూ ఉంటే కనుక మనం దీన్నే రికరెంట్ సైనసైటిస్ అంటాం. ఇందులోనే ఇంకొక వేరియంట్ ఏంటంటే క్రానిక్ సైనసైటిస్. అంటే ఇప్పుడు నేను రికరెంట్ అనే పదం వాడాను కదా, అంటే తరచుగా వచ్చే సైనస్ ప్రాబ్లం. ఈ రెండిటి మధ్యలో నార్మల్గా కొంత సిమ్టమ్ ఫ్రీ పీరియడ్ ఉంటుంది. అంటే పేషెంట్కి ఏ లక్షణాలు లేకుండా, సైనస్ ప్రాబ్లం ఉండదు, ముక్కు ఫ్రీగా ఉంటుంది, అన్నీ బాగుంటాయి, తలనొప్పి కానీ ఏ లక్షణాలు ఉండవు. దీన్ని రికరెంట్ సైనసైటిస్ అంటారు. అలా కాకుండా క్రానిక్ అంటే ఇంకా అది ఉంటూనే ఉంటుంది. సివియారిటీ అనేది మళ్ళీ వేరు. ఇది సివియారిటీ కాకుండా క్రానిక్ అంటే ఏంటంటే పర్సిస్టెంట్ అని, అంటే ఇంకా అలా ఉంటూనే ఉంటుంది. అంటే ఇంకా సంవత్సరం పొడుక్కి కూడా వాళ్ళకి ఈ సైనస్ వ్యాధి యొక్క లక్షణాలు కనపడుతూనే ఉంటాయి. కాకపోతే సైనస్ వ్యాధికి నేను చెప్పినట్టుగా రకరకాల లక్షణాలు ఉంటాయి. అంటే ఏమిటి, ముక్కు బ్లాక్ అవటం కానీ, ముక్కులో నుంచి ఫ్లమ్ గారుతూ ఉండడం కానీ, తరచూ జలుబు చేసినట్టు అనిపించడం, గొంతులోకి ఫ్లమ్ లాగా రావటం కానీ, తలనొప్పి. ఈ లక్షణాల్లో ఏ లక్షణమైనా ఉండొచ్చు, అన్నీ ఉండాలని లేదు, కానీ ఏదో ఒక లక్షణం సంవత్సరం పొడుక్కి ప్రతిరోజు ఉండి, అంటే మోర్ దెన్, యాక్చువల్గా అయితే చెప్పాలంటే మనకి టెక్స్ట్ బుక్ డెఫినేషన్ ప్రకారం మాట్లాడుకుంటే 3 నెలలు దాటితే, అంటే 12 వారాలు దాటి ఈ ఇన్ఫెక్షన్ కొనసాగితే దాన్ని మనం క్రానిక్ సైనసైటిస్ అంటాం. మరి దీనివల్ల ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయండి? సంవత్సరం పడుగుతా ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు క్రానిక్ సైనసైటిస్ ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా? ఉంటాయండి, డెఫినెట్గా ఉంటాయి. అంటే ఎలా అంటే మనము ఇందులో కాంప్లికేషన్స్ కూడా
చిన్నవి అంటే సివియారిటీని బట్టి మనము చిన్న చిన్న సమస్యల నుంచి అవి పెద్ద పెద్ద సమస్యలకు దారితీసే అవకాశం ఉంటాయి. ఇది రకరకాల ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే మనలో ఉండే ఇమ్యూనిటీ పవర్ని బట్టి, అలాగే మన వయసుని బట్టి, వీటన్నిటిని బట్టి మనకి డిపెండ్ అవుతుంది అనమాట. అంటే సింపుల్గా తీసుకుంటే ఫస్ట్ మన డే టు డే లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది. ఫస్ట్ పొద్దుట లేస్తూనే తలనొప్పితే లేస్తారు, మనకి రోజంతా కూడా ఉంటుంది. అలాగే రాత్రి తీసుకుంటే మీకు నిద్ర సరిగ్గా పోలేదనుకోండి, అంటే మీకు నోస్ బ్లాక్ వల్లనో హెడేక్ వల్లనో ఈ సిమ్టమ్స్ వల్ల మీకు స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు. అట్లాగే ముక్కు బ్లాక్ అయ్యి గురకలు అవి వచ్చి దాని ద్వారా కూడా సరిగా నిద్రపోకపోవచ్చు. సో ఈ లక్షణాలన్నీ కూడా వీటి వలన మనకి డే టు డే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటాం. అంటే అది ఒకటి ఎఫెక్ట్ అవుతుంది. అది చాలా సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఉంటుంది అనమాట మనకి. అదేమిటి మనకి చెప్పుకోవడానికి పెద్ద సమస్య కాదు, కానీ మనం ఆఫీస్కి వెళ్తూనే పని సరిగ్గా చేసుకోలేము, చాలా ఇటువంటి ఇరిటేటింగ్గా ఉంటుంది. సో ఇటువంటి ఇబ్బందులన్నీ ఉంటాయి. ఇవి చిన్నవి అనలేము కానీ ఇబ్బందికరమైన సమస్యలు ఖచ్చితంగా. అలాగే ఇంకా ఏంటి ఇంతకంటే ప్రమాదకరమైనవి ఏమన్నా ఉంటాయా అంటే ఎస్. అంటే ఏంటి, ఇప్పుడు ముక్కు ఉంది. ముక్కు శరీరంలో అంటే మన ఫేస్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్. అండ్ అలాగే బ్రెయిన్కి కంటికి చాలా దగ్గరగా ఉంటుంది. సో ఈ రెండు కళ్ళ మధ్యలోనే ముక్కు ఉంటుంది. ముక్కు బాగా వెనక్కి వెళితే మనకి బ్రెయిన్ ఉంటుంది అనమాట. అందుకే ఇప్పుడు చూడండి న్యూరో సర్జరీస్ కూడా కొన్ని ఇప్పుడు ట్రాన్స్ నేసల్గా కూడా బ్రెయిన్కి వెళ్ళి సర్జరీలు చేస్తుంటారు. మీరు వినే ఉంటారు ఎప్పుడైనా. సో నోస్లో నుంచి బయట ఏమీ కట్ చేయకుండా బ్రెయిన్కి వెళ్ళే సర్జరీస్ని ముక్కులో నుంచి చేస్తారనమాట. ఎందుకంటే మామూలుగా బ్రెయిన్కి అయితే మనం పెద్ద కోత పెట్టి బ్రెయిన్లో ఇది చేయాల్సి ఉంటుంది. కానీ అలా కాకుండా ఈ మధ్య కొత్తగా మనకి అంటే గత 15-20 సంవత్సరాల పైనే వచ్చింది డెవలప్మెంట్స్ అన్నీను. అందులో కూడా రకరకాల కొత్త టెక్నాలజీస్ వచ్చినాయి. ఇవన్నీ ముక్కులో నుంచి. అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, సో ముక్కు అనేది ఎంత ఇంపార్టెంట్ అవయవాలకి దగ్గరగా ఉంటుంది. బ్రెయిన్, ఐస్, అలాగే మన మెడలో నుంచి వెళ్ళే బ్లడ్ వెజల్స్ ఉంటాయి, పెద్ద పెద్ద బ్లడ్ వెజల్స్ మొత్తం బ్రెయిన్కి అంతా బ్లడ్ సప్లై ఉంటాయి. అవన్నీ కూడా ముక్కు వెనక్కి చాలా దగ్గరగా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఇన్ఫెక్షన్, అది మనకి ఇమ్యూనిటీ వల్ల అంటే సైనస్ ఇన్ఫెక్షన్ ఇమ్యూనిటీ వల్ల కానీ సరిగా లేకపోవడం వల్ల ఇలాంటి వాటిల్లో బాగా పెరిగిందనుకోండి, ఈ చుట్టుపక్కల వాటికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాటికి స్ప్రెడ్ అయితే అది ఒక్కొక్కసారి ప్రాణాంతకంగా కూడా మారచ్చు. అయితే ఇది ప్యానిక్ అయిపోవాల్సిన విషయం కాదు. అంటే ఒక రోజులోనో 2 రోజుల్లోనో సైనస్ ప్రాబ్లం అక్కడ దాకా వెళ్ళే అవకాశాలు చాలా రేర్ అనమాట. ఓకే అండి, మీరు ఇప్పుడు సైనసైటిస్లో స్టేజెస్ చెప్పారు, ఈ స్టేజ్. మరి ఏ స్టేజ్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? అంటే ఒకటండి, మనకి ఎర్లీ స్టేజెస్లో అంటే అప్పుడప్పుడే వస్తున్నాయి సిమ్టమ్స్, మనం వెంటనే డాక్టర్ గారికి చూపించుకోవడం జరిగింది, డయాగ్నోసిస్ చేశారు. ముక్కు లోపల ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇలాంటి సిమ్టమ్స్ మామూలుగా 10 రోజులు జలుబు ఉండి తగ్గిపోతే ఎవరు డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. సో ఇది తరచుగా వస్తుంది అనిపించినా లేదా వచ్చి తగ్గకుండా ఉన్నా వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మీకు చూసి లోపల ముఖ్యంగా వాళ్ళు చూసేది 3 హెడ్లైట్ తోటి అంటే ల్యాంప్ పెట్టుకొని ముక్కు లోపలంతా కూడా ఎగ్జామినేషన్ చేస్తారు. రెండోది ఎండోస్కోపీ చేస్తారు. ఎండోస్కోపీతో ఏంటంటే మనకి లోపలంతా కూడా డీటెయిల్డ్గా లోపల ఏమైనా పస్ కానీ ఇన్ఫ్లమేషన్ కానీ అంటే బాగా రెడ్నెస్ అది ఉండి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి ఇలాంటివన్నీ తెలుస్తాయి. అలాగే ఎంటామికల్ ఆర్ స్ట్రక్చరల్ డిఫార్మిటీస్ అంటే ముక్కు లోపల వంకర ఏమైనా ఉందా, అదేమన్నా మనకి సైనసెస్కి వెళ్ళే వెంటిలేషన్ ఏమైనా బ్లాక్ చేస్తుందా, సో ఇవన్నీ కూడా ఆ ప్రాబ్లం ఎక్కడ ఉందనేది డయాగ్నోస్ చేస్తారు. సో డయాగ్నోస్ చేసి జనరల్గా మొదటి 1-2 ఎపిసోడ్లు కానీ లేదంటే ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు కానీ కేవలం మందులతోనే మనం దీన్ని నివారించవచ్చు. సో ఇంకా తరచుగా మనకి ఇది అలా మందులతో ట్రీట్ చేసినా కూడా మళ్ళీ వస్తుంది, లేదా కొంచెం ప్రాబ్లం ఎక్కువగా ఉంది, పేషెంట్ యొక్క సఫరింగ్ అనమాట. ఇక్కడ మనకి అన్నీ మనము ఎప్పుడు కూడా మనము కేవలం స్కాన్ని ట్రీట్ చేయడము, ఎక్స్రేని ట్రీట్ చేయడము, లేకపోతే రిపోర్ట్స్ చూసి చెప్పడము ఇలా కాదనమాట. ఇటువంటి సందర్భాల్లో మనము పేషెంట్ యొక్క సిమ్టమ్స్, రిపోర్ట్స్, అట్లానే లోపల ఎండోస్కోపీలో చూస్తే మనకి ఎండోస్కోప్లో ఎట్లా ఉంది, కెమెరాలో చూసి లోపల ఇవన్నిటిని కలుపుకొని మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. సో ఇటువంటివన్నీ కలుపుకొనే మనము ట్రీట్మెంట్కి నెక్స్ట్ ఏం చేయాలనేది నిర్ణయించుకోవాలన్నమాట. సో పేషెంట్కి సిగ్నిఫికెంట్గా నోస్ బ్లాక్స్ ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు స్ట్రక్చరల్ డీవియేషన్ వల్ల వచ్చిన నోస్ బ్లాక్ అయితే కనుక ఖచ్చితంగా మనం దానికి సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది. అది ఏంటంటే సెప్టోప్లాస్టీ అంటారు. అంటే ముక్కు దూలం ఎక్కడైతే వంకర ఉందో, బోన్ బెండ్ అయి ఉందో దాన్ని సరి చేస్తాం అనమాట. దీనివల్ల పేషెంట్కి 2 ఉపయోగాలు. ఒకటి ఏమిటి అంటే ముక్కులో నుంచి గాలి ఫ్రీగా వెళ్తుంది, సో తద్వారా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. రెండోది ఏంటంటే ఈ కండలు సైనస్ అనేది కూడా సైనస్కి వెళ్ళే గాలి బాగా వెళ్ళడం వల్ల అంటే ఈ బెండది లేకపోవడం వల్ల ఫ్రీగా వెళ్ళి సైనస్ ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో రిపీట్ అయ్యే అవకాశం తగ్గుతుంది. రైట్ సార్.